మొదటి ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ రీ-ఎలెక్టెడ్ ఇండియా యాజ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ది COP10 బ్యూరో? COP10 బ్యూరో వైస్ చైర్పర్సన్గా భారతదేశాన్ని తిరిగి ఎన్నుకున్న సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగైనెస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ సంస్థ భారతదేశాన్ని వైస్ చైర్పర్సన్ కింద ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే COP అంటే ఏంటో తెలుసుకోవాలి. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 10వ సమావేశం అని అర్థం. రెండో ప్రశ్న, హూ స్కోర్డ్ ది థర్డ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇన్ రంజీ ట్రోఫీ హిస్టరీ డ్యూరింగ్ ది 2025-2026 సీజన్? 2025-26 సీజన్లో రంజీ ట్రోఫీ చరిత్రలో మూడో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన వ్యక్తి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పృథ్వీ షా. మూడో ప్రశ్న, విచ్ ఇండియన్ స్టేట్ విల్ ఇంపోజ్ ఏ గ్రీన్ ట్యాక్స్ ఆన్ వెహికల్స్ ఎంటరింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ స్టార్టింగ్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025 నుండి ఇతర రాష్ట్రాల నుండి ప్రవేశించే వాహనాలపై ఏ భారతీయ రాష్ట్రం గ్రీన్ ట్యాక్స్ విధిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్తరాఖండ్. నాలుగో ప్రశ్న, విచ్ ఇండియన్ కంగ్లోమరేట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మెటా టు లాంచ్ 855 crore జాయింట్ వెంచర్ ఫర్ డెవలపింగ్ ఎంటర్ప్రైజ్ AI ప్రొడక్ట్స్ అండర్ ది న్యూ ఎంటిటీ REIL? రియల్ కొత్త సంస్థ REIL కింద ఎంటర్ప్రైజ్ AI ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి 855 కోట్లు జాయింట్ వెంచర్ను ప్రారంభించడానికి ఏ భారత సమ్మేళన మోటోతో భాగస్వామ్యం కుదిరించుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఐదో ప్రశ్న, విచ్ కంట్రీ యాజ్ అన్వాలిడ్ ది హిన్మో 5 ఆల్సో నౌన్ యాజ్ ది మాన్స్టర్ మిసైల్? మాన్స్టర్ మిసైల్ అని కూడా పిలువబడే హిన్మో 5 ఏ దేశం ఆవిష్కరించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సౌత్ కొరియా. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు. ఆరో ప్రశ్న, వేర్ డిడ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ది డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ అండర్ ది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, మజగాన్ డాక్. ఇది మహారాష్ట్రలో ఉందని చెప్పొచ్చు. ఏడో ప్రశ్న మళ్ళీ రిపీట్ అయింది, ఒకసారి చూడండి. హూ స్కోర్ ది థర్డ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇన్ రంజీ ట్రోఫీ హిస్టరీ డ్యూరింగ్ ది 2025-26 సీజన్? 2025-26 సీజన్లో రంజీ ట్రోఫీ చరిత్రలో మూడో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన వ్యక్తి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పృథ్వీ షా. ఎనిమిదో ప్రశ్న, వేర్ వాజ్ ఇండియన్స్ ఫస్ట్ కమర్షియల్ కోల్ మైన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ లొకేటెడ్? అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య బొగ్గు గను ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, నామ్చిక్ నామ్ఫక్ కోల్ బ్లాక్. తొమ్మిదో ప్రశ్న, హూ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ద అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్? అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి, సుజిత్ కల్కల్. 10వ ప్రశ్న, వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లౌడ్ సీడింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్టింగ్ బై IIT కాన్పూర్ ఇన్ ఢిల్లీ? ఢిల్లీలోని IIT కాన్పూర్ నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, టు ఇండ్యూస్ రైన్ఫాల్ టు కర్బ్ పొల్యూషన్. దీనికి సంబంధించి తెలుగులో సమాధానం చూసినట్టయితే కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు వర్షపాతం కలిగించడానికి అనే అర్థం.
11వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ థ్రిఫ్ట్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ 31st October 2025? 31 అక్టోబర్ 2025న భారతదేశంలో జరుపుకునే ప్రపంచ పొదుపు దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, కాన్క్యూర్ యువర్ టుమారో. అయితే ఈ ప్రశ్నకి తెలుగులో సమాధానం చూసినట్టయితే మీ రేపటిని జయించండి అని అర్థం. థీమ్ అయితే మీ రేపటిని జయించండి అని థీమ్ అని చెప్పొచ్చు. 12వ ప్రశ్న, హూ ఓన్ ది 2025 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్? 2025 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి, లాండో నోరిస్. 13వ ప్రశ్న, ది ఇండ్యూస్ షిప్ హ్యాస్ కంప్లీటెడ్ ఏ సీ voyage టు విచ్ ఐలాండ్ ఫర్ ది ఫస్ట్ టైం? సింధు ఓడ మొట్టమొదటిసారిగా ఏ ద్వీపానికి సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ సి, హ్యావ్లాక్ ఐలాండ్. తెలుగు మరి ఇంగ్లీష్ రెండాటిలోని సమాధానం ఒకటే. 14వ ప్రశ్న, విచ్ ఆథర్ హ్యాస్ వోన్ ది 2025 వర్సల్ కే లే గైన్ ప్రైజ్? 2025 వర్సల్ కే లే గైన్ బహుమతిని గెలుచుకున్న రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ డి, వజ్ర చంద్రశేఖర్. 15వ ప్రశ్న, విచ్ మెడల్ హ్యాస్ బీన్ ఓన్ ఇన్ ది అండర్ 23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్? అండర్ 23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సెర్బియాలు ఏ పథకం గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, గోల్డ్ మెడల్. ఇక్కడ మనం చూసినట్టయితే అండర్ 23 అంటే అర్థం చాలామంది డౌట్ వస్తుంది. అండర్ 19 అంటే ఏంటి, అండర్ 20 అంటే ఏంటని. అది వారి యొక్క ఏజ్ అని చెప్పొచ్చు. అంటే 23 సంవత్సరాల వయసులో ఉన్న వారికి కండక్ట్ చేసే ఈవెంట్స్ అని, 19 సంవత్సరాల వయసు ఉన్న వారికి కండక్ట్ చేసే ఈవెంట్స్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెర్బియా దేశానికి రీసెంట్గా గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అయితే పర్సన్ పేరు వచ్చేసి సుజిత్ కల్కల్. 16వ ప్రశ్న, విచ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ రష్యా యుఏసి టు మ్యానుఫ్యాక్చరింగ్ SJ-100 ఎయిర్క్రాఫ్ట్? SJ-100 విమానాలు తయారు చేయడానికి రష్యా యొక్క యుఏసి అంటే అర్థం ఇక్కడ తెలుసుకుందాం. యూజర్ అకౌంట్ కంట్రోల్తో ఏ భారతీయ కంపెనీ ఒప్పందం కుదిరించుకుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ ఈ యొక్క ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. 17వ ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ స్టాచ్యూ హ్యాస్ బీన్ అన్వీల్డ్ ఇన్ విచ్ కంట్రీ రీసెంట్లీ? ఇటీవలే ఏ దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, చైనా. 18వ ప్రశ్న, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము హ్యాస్ సెట్ ఏ న్యూ రికార్డ్ బై ఫ్లయింగ్ ఇన్ విచ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ యుద్ధ విమానంలో ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, రఫైల్. 19వ ప్రశ్న, అబౌట్ 1000 years ఓల్డ్ ఐడల్స్ ఆఫ్ విచ్ పీరియడ్ ఆఫ్ తమిళనాడు హ్యావ్ బీన్ ఫౌండెడ్? తమిళనాడులో ఏ కాలానికి చెందిన సుమారు 1000 సంవత్సరాలు పురాతన విగ్రహాలు కనుక్కోబడ్డాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, చోళ పీరియడ్. చివరి ప్రశ్న, 20వ ప్రశ్న, విచ్ కారిడార్ ఆఫ్ ఢిల్లీ మెట్రో విల్ గెట్ ది ICI అవార్డ్ ఫర్ ది ఇయర్ 2025? ఢిల్లీ మెట్రో యొక్క ఏ కారిడార్ 2025 సంవత్సరానికి ICI అవార్డును పొందుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, మౌజ్పూర్ మజ్లీస్ పార్క్ కారిడార్. ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. ముఖ్యంగా ఎవరికైనా జీకే అప్డేట్స్ కానీ టాపిక్ వైజ్గా కంటెంట్ కానీ కావాలనుకుంటే మన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.